హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ జ్యూస్. ఇక్కడ నేను హెల్దీ డ్రింక్ అనేది అనొచ్చు దీన్ని, లేదంటే హెల్దీ జ్యూస్ అని అనొచ్చు. సో దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. దీనివల్ల మనకి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంది, అదేవిధంగా స్కిన్ వైట్నింగ్ అవుతుంది, అదేవిధంగా స్కిన్ గ్లో అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న డ్రింక్ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను 1 కప్ క్యారెట్ని తీసుకున్నాను. కొన్ని పుదీనా ఆకుల్ని తీసుకోవాలి. అదేవిధంగా 1 కప్ బీట్రూట్, 1 కప్ యాపిల్. ఇక్కడ మనం యాపిల్ ప్లేస్లో యాపిల్ అనే కాదండి, టమాటోని కూడా తీసుకోవచ్చు. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే ఆ ఫ్లేవర్ తీసుకోండి. టమాటో ఆర్ యాపిల్ రెండు కూడా మనకి ఒకేలాంటి బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి. అదేవిధంగా ఒక 200 ml కూలింగ్ వాటర్ని తీసుకున్నాను. మీకు కూలింగ్ ఇష్టం లేకపోతే నార్మల్ వాటర్ని యూజ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక జ్యూస్ జార్ని తీసుకొని అందులోకి యాపిల్ పీసెస్, అదేవిధంగా 1 కప్ క్యారెట్ పీసెస్, బీట్రూట్ ముక్కలను, అదేవిధంగా పుదీనాను యాడ్ చేసుకొని ఒక 100 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కావాలంటే ఐస్నైనా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను ఇక్కడ కూలింగ్ వాటర్ యూజ్ చేసాను కాబట్టి ఐస్ని యూజ్ చేయట్లేదు. ఇప్పుడు మనం లిడ్ని క్లోజ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టించుకోవాలి. బాగా బ్లెండ్ అవ్వాలండి, ఎందుకంటే మన క్యారెట్ బీట్రూట్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి మనకి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. ఇవన్నీ కూడా బాగా స్మూత్గా అయిపోయేంత వరకు బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి మూతను ఓపెన్ చేసి అందులోకి రిమైనింగ్ వాటర్ని యాడ్ చేసేయాలి. ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేసి మళ్ళీ బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా ఒక 3 to 4 minutes పాటు బ్లెండ్ చేసుకొని ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఈ జ్యూస్ జార్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇలా జాలీని తీసుకొని ఈ జ్యూస్ జాలీలో ఈ జ్యూస్ని పోసుకొని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. లేదు అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి వేసుకొని కూడా మనం బాగా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక గ్లాస్లోకి దీన్ని సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా గ్లాస్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం షుగర్ని కానీ అదేవిధంగా బెల్లంని కానీ అదేవిధంగా తేనెని కానీ ఏదైనా పర్వాలేదు, మీకు మీ టేస్ట్కి ఏదైతే నచ్చుతుందో దాన్ని యాడ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఒక గ్లాస్కి 1 teaspoon షుగర్ అనేది సరిపోతుంది. ఎందుకు అంటే మనం తీసుకున్న వెజిటేబుల్స్ ఆర్ ఫ్రూట్స్ అన్నీ కూడా లైట్గా స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం షుగర్ యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు, డైరెక్ట్గా తీసేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉన్న మన జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. ఇది రోజు మనం ఆహారంలో తీసుకున్నామంటే మార్నింగ్ పరగడుపుని తీసుకున్నా పర్వాలేదు, అదేవిధంగా ఈవినింగ్ 4 o'clock తీసుకున్నా పర్వాలేదు. మీకు ఏ టైంలో మీకు అవైలబుల్గా ఉంటే ఆ టైంలో తీసుకోండి. అలా నిత్యం క్రమం తప్పకుండా ఒక 45 days తీసుకున్నారంటే మీకే కనిపిస్తుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అనేవి. దీనివల్ల ఏంటంటే మన స్కిన్ అనేది గ్లోయింగ్గా అవుతుంది, అదేవిధంగా మనం మంచి రంగులోకి వస్తాము, అదేవిధంగా హెమోగ్లోబిన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో చాలామందికి. వాళ్ళకైతే ఈ జ్యూస్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదేవిధంగా లేడీస్కి అయితే ఇంకా బాగా బెనిఫిట్ అవుతుంది. సో తప్పకుండా మీరు మీ డైట్లో ఇలాంటి డ్రింక్ని ఖచ్చితంగా చేర్చుకోండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ మాత్రమే చెప్పాను. ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది క్యారెట్ బీట్రూట్ ఇండివిజువల్గా తీసుకుంటేనే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి, అలాంటిది అన్నీ కలిపి తీసుకుంటే ఎన్నెన్నో బెనిఫిట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి, అదేవిధంగా మీ డైట్లోకి చేర్చుకోండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.